హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షీ వెల్డ్ అండ్ ఐఎమ్ నమ్రత. సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం మట్టితో వినాయకుడిని ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తున్నానండి. సో ఇక్కడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ తీసుకున్నాము. ఇది కొంచెం పెద్ద రౌండ్ అన్నది తీసుకోండి. అండ్ పెద్ద రౌండ్ తీసుకొని ఇక్కడైతే నేను గ్లాస్ ప్లేట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. సో మీరు ఎక్కడైతే ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్గా కొంచెం నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. రౌండ్ షేప్ తీసుకోవచ్చు, లేదు మీరు స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు. దాన్ని ఎలా కావాలి అంటే అలా సో ఇక్కడ ఒక ఐరన్ స్కేల్ తీసుకొని దాన్ని నీట్గా చేస్తున్నాం అనమాట. అంటే కార్నర్స్ అన్నీ నీట్గా ఉంటాయని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక పెద్ద రౌండ్ అన్నది తీసుకుంటున్నాం. అండ్ ఈ రౌండ్ ఏంటి లైక్ బాల్లా తీసుకోవాలి అన్నమాట. ఇది మీరు ఎంత రౌండ్ షేప్లో చేసుకోగలిగితే అంత రౌండ్ షేప్లో చేసుకోండి. అండ్ ఎంత పెద్దగా కావాలి అంటే అంత పెద్దగా చేసుకోండి. ఇదేంటంటే మనకి మెయిన్ బేస్ ఆఫ్ ద బాడీ, లైక్ మనకి పొట్ట అదంతా వస్తుంది కదండి స్వామివారిది. సో అది అనమాట. సో మ్యాక్సిమం రౌండ్ షేప్లో వచ్చేలాగా అండ్ మీకు వినాయకుడు ఎంత సైజులో కావాలి అన్న దాన్ని బట్టి దీనిని తీసుకోండి. సో ఇఫ్ యూ సీ ఇక్కడ మేము చేస్తున్నాం కదండి, రౌండ్గా చేసుకుంటున్నాం దాన్ని అయితే ముందు. సో దాన్ని రౌండ్గా చేసిన తర్వాత ఇందాక మనం చేసిన బేస్ ఏదైతే ఉందో దాని మీద దీనిని ప్లేస్ చేసేసుకోండి. ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని అలా ప్లేస్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి చాలు. అది స్టిక్ అన్నది అయిపోయిద్ది ఆటోమేటిక్గా. అండ్ దాని తర్వాత లెగ్ అన్నది పెట్టుకుందాం. సో వన్ సైడ్ నుంచి పెట్టి ఫ్రంట్లో కొంచెం ప్రెస్ చేసాము. సో దట్ అదేంటంటే పాదంలా ఉంటుంది. ఎలా చేస్తున్నాము అన్నది చూడండి. మనం 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా చేసాము, లైక్ రబ్ చేసాము. సో దట్ అది బారుగా వచ్చింది అనమాట. అండ్ ఇంకొక సైడ్ నుంచి కూడా దాన్ని లెగ్ లాగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ ప్రెస్ చేసాం. సో దట్ అదేంటి అంటే కొంచెం పాదంలా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ కూడా అలానే హ్యాండ్ అన్నది ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి రైట్ హ్యాండ్ అండి. రైట్ హ్యాండ్ ఏంటి అంటే మనకి పైకి ఉండాలి హస్తం. సో అది పైకి పెట్టుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అన్నది ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ ఏంటి అంటే స్వామివారు లడ్డు పట్టుకొని ఉంటారు కదా చేతితోటి. సో దానిని కిందకి ఉంచుకొని కొంచెం మనం లడ్డు ప్లేస్ చేసుకునేలాగా, అంటే ఇంకొక చిన్న క్లే బాల్ని మనం లడ్డూలా చేసి అందులో పెట్టేసుకుంటాం అనమాట. సో ఇఫ్ యూ సీ రైట్ హ్యాండ్ అదైతే ఇలా పైకి ఉంది కదండి. సో అలానే అటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి మనకి కిందకు ఉంటుంది. అంటే లడ్డు హోల్డ్ చేయగలిగేలాగా జస్ట్ మీ ఫింగర్ పెట్టి ప్రెస్ చేసుకున్నారనుకోండి, అది అలా హోల్డ్ చేసేలాగా వచ్చేసిద్ది. సో ఇఫ్ యూ సీ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది కదా. అండ్ దాని తర్వాత ఇప్పుడు హెడ్ని చేసుకుందాం. హెడ్కి కూడా మనం ఏంటి అంటే ఫస్ట్ కొంచెం రౌండ్గా తీసేసుకుని దాన్ని మనం ఫింగర్స్తో ఫ్రంట్కి కొంచెం తొండంలా వచ్చేలాగా కొంచెం షేప్ని ఇచ్చుకోండి. లైక్ 2 సైడ్స్ బ్యాక్కి ప్రెస్ చేసి మిడిల్ది కొంచెం ఫ్రంట్కి ఉండేలా ప్రెస్ చేసుకోండి. దాని మీద దాన్ని ప్లేస్ చేసేసుకోండి. అండ్ ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే ఏంటి అంటే షేప్ అన్నది మొత్తం పోయిద్ది అనమాట. సో దాన్ని లైట్గానే ప్రెస్ చేసుకోండి. అండ్ లుక్ అయితే నీట్గా ఆల్మోస్ట్ వచ్చేసింది అనే అనిపిస్తుంది మనకి. దాని తర్వాత మనం తొండంని ప్లేస్ చేసుకుందాం. సో ఈ తొండంని మనం కావాలి అంటే రైట్ సైడ్కి తిప్పుకోవచ్చు, లేదు అంటే లెఫ్ట్ సైడ్కి కూడా తిప్పుకోవచ్చు. వన్ సైడే పెట్టాలి అన్నది ఏమీ లేదండి. సో ఇక్కడ అయితే మేము లెఫ్ట్ సైడ్కి తిప్పామన్నమాట.
దాని తర్వాత మనం దంతాలు అన్నవి కూడా ప్లేస్ చేసేసుకున్నాం. యాజ్ వీ నో ఒకటి ఫుల్ దంతం ఉంటుంది అండ్ ఇంకొకటి హాఫ్ దంతం ఉంటుంది. అండ్ అలాగే చెవులు పెట్టేసుకున్నాం, టోపీలు అంతా కూడా పెట్టేసుకున్నాం అనమాట. టోపీ కాదు, కిరీటం కూడా పెట్టేసుకున్నాం. దాని తర్వాత ఏంటి అంటే దీని అవుటర్ లుక్ అంతా నీట్గా ఉండడం కోసం ఒక పెయింట్ బ్రష్ లాంటిది తీసుకొని జస్ట్ దాన్ని వాటర్లో డిప్ చేసి దాన్ని స్మూత్గా రన్ చేయండి. సో దట్ ఏదైనా పగుళ్ళు లాంటివి ఉన్నా ఆర్ ఏదైనా అన్ఈక్వల్గా ఉన్నా కూడా అది కొంచెం సెట్ అయ్యిద్ది. అండ్ ఇప్పుడు మేము ఏం చేసాము అంటే స్వామివారికి కళ్ళు అన్నవి పెట్టుకున్నాం అనమాట. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడలేదు అంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, లేదు అంటే ఇక్కడ ఐ బటన్ కూడా పెడతాను. సో ఆ వీడియోని కూడా చూసేయండి. అండ్ అవి అయితే పసుపుతో చేసామన్నమాట. సో అవి ఏ వ్రతంలో పెట్టుకోవడానికైనా సరే ఆ వినాయకుడిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వినాయకుడిని ఏంటి అంటే ఇది మెయిన్ మనం వినాయక చవితికి మాత్రమే పెట్టుకుంటాం కదండి ఇలాంటివి. పసుపుతో చేసిన వినాయకుడు ఏంటి అంటే ఏ పూజ చేసినప్పుడైనా ముందు మనం వినాయకుడికి పూజ చేసేటప్పుడు అవి పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి ఇంకా మన ఇష్టం, డెకరేషన్ ఎలా చేసుకోవాలి అన్నది మన ఇష్టం అనమాట. సో నేను దీనిలో ఒక 2-3 టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ చూపించాను, అవి కూడా చూడండి. సో ఇక్కడ ఏంటంటే స్టోన్స్తో ప్లేస్ చేసుకున్నాం అనమాట మేము. సో ఇవి అన్నీ ఇంట్లో అవైలబుల్ ఉంటూ ఉంటాయి కదా, ఎప్పుడైనా తీసుకొచ్చి వర్క్ చేసుకోవడానికి అలాగా. సో ఈ చిన్న చిన్న చైన్స్వి అండ్ స్టోన్స్ అన్నిటినీ కూడా వినాయకుడికి డెకరేట్ చేసుకున్నాము. అండ్ మీరు ఏమీ డెకరేషన్ వద్దు అనుకుంటే నార్మల్ ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఎలా చేసామో, ఈ వినాయకుడిని ఎలా చేసామో, అండ్ ఆయన వాహనం మూషికాన్ని ఎలా చేసామో, అండ్ డెకరేషన్స్ ఎలా చేసామో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.